వాస్భవన్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య, జనరల్ సెక్రటరీ సలహాదారుడు సుభాష్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 50 ఏళ్లు నిండిన కార్మికులను విధుల్లో నుండి తొలగించకుండా వారికి తమ ఫిట్నెస్ పరంగా ఇతర పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య నా పేరు. సార్, ఈరోజు చాలా రోజుల నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపాలని చెప్పేసి ఆలోచించాము. కానీ సమయం మాకు ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు కొత్త సంవత్సరం, ముఖ్యంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు సీఎం గారికి. ఈ సందర్భంగా మేము తెలియజేసిందంటే, మాకు ఆర్టీసీ భద్రత, ఉద్యోగ భద్రత ఇచ్చారు, 60 ఏళ్ళు చేశారు. ఇంకోటి ఇప్పటిదాకా చెప్పింది, 60 ఏళ్ళు చేసితే డ్రైవర్లు చేయలేకపోతున్నారు. ఒక 50 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకు లోపల ప్రమోషన్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు యూనియన్లు వద్దని మీరే అన్నారు. యూనియన్లు మేము పక్కన పెట్టాము. యూనియన్ కాదు, మా అసోసియేషన్ తప్పకుండా మళ్ళీ గుర్తించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఆర్టీసీలో సంఘం దాదాపు 20 సంవత్సరాలు ఉన్న సంఘాన్ని పక్క పెట్టాలని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మా సంఘం ఎప్పటికి ఉంటుంది. మా రిజర్వేషన్ పోరాట సమితి మాది. మాకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఎస్సీ ఎస్టీల హక్కులను సాధించుకోవడం కోసమే మా సంఘం. కానీ మేము ఎలక్షన్కి పోము, ఓట్లు వేసుకునే లేదు, మేము ఇక్కడ ఓటుతో పట్టుబట్టేయలేదు, పెట్టేయలేదు, ఎవరిని విమర్శించలేదు, కించపరిచేయలేదు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘస్థులందరం కలిసి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం జరిగినది. అయితే ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులను ఈరోజు కాపాడినాడు. ఆర్టీసీ కార్మికులను అనకుండా ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించడం జరిగినది. 50 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు జరిగినది. సమ్మె కాలానికి కూడా పూర్తి బాధ్యత సీఎం గారు తీసుకొని వేతనం కూడా ఇస్తానని చెప్పడం జరిగినది. రాబోయే రోజుల మీరు మంచి కష్టపడి ఆర్టీసీ లాభాలలో తీసుకొస్తే సింగరేణి కాలనీలో సింగరేణి సంస్థలు ఎలాగైతే బోనస్ విధానం ఉన్నదో అటు బోనస్ కూడా ఆర్టీసీ ఉద్యోగులు కల్పిస్తామని చెప్పడం జరిగినది. ఇంకా కూడా మంచి ప్రణాళికతోటి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మంచి సంకల్పము సీఎం గారికి ఉన్నది. కాబట్టి ఆర్టీసీలో మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మేము నడుపుతున్నాము. మేము ఏ యూనియన్కి సంబంధం లేదు సార్. కేవలం మా యొక్క సంక్షేమం గురించి, మా యొక్క గ్రీవెన్స్ గురించి మేము మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడి మా సమస్యలు మేము పరిస్థితి దశలో ఉన్నాము. మేము ఏ యూనియన్కి మేము అనుబంధం కాదు, ఏ యూనియన్లో మాకు సభ్యత్వం ఉండదు. కేవలం మాది వెల్ఫేరే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వెల్ఫేర్ స్కీమ్ పెట్టారు ఆర్టీసీలో. మాది ఒక ఎస్సీ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము కొనసాగుతున్నాం సార్. మాకు ఎలాంటి బాధ్యత అప్పచెప్పినా రాబోయే రోజుల్లో మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ పరిరక్షణ భాగంలో మేము భాగస్వాములు అవుతాం. అలాగే ప్రయాణికులకు అంకితభావంతో సేవ చేసే ఉద్యోగం ఉద్దేశం మాకు ఉన్నదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మా ఏళ్ళ మీరు చూస్తున్న ప్రేమను బట్టి, మీరు మా వేళ మీకు చిత్తశుద్ధి చాలా ఉన్నది కాబట్టి మీకు ఈ సందర్భంగా పాలాభిషేకం చేసినాం సార్. అయితే మాకున్న డిమాండ్స్ అంటే ఏం లేవు, మీకు అన్నీ తెలుసు. మీరు గతంలో కార్మిక నాయకులకు పనిచేసినారు కాబట్టి అన్ని సమస్యలు మీకు తెలుసు. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటిని కూడా మీరు పునరాలోచించి మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో గతంలో అవి కూడా ఇప్పించి ఆర్టీసీ కార్మికులకు నేను ఉన్నాను అనే ఒక మనోధైర్యం మీరు కల్పిస్తున్నారు. ఇక ముందు కూడా మీరు కల్పిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో టీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి పాలాభిషేకం చేయడం కారణం ఏంటంటే, ఆర్టీసీ మొన్నటి వరకు ప్రైవేటీకరణ అయితే అన్న ఉద్దేశంతో భయాందోళనలు ఉన్నటువంటి కార్మికులకు కార్మికకు మళ్ళా ఏది ప్రైవేటీకరణ అయితే అన్న ఒక భయంతో ముఖ్యంగా ఆర్టీసీలో బడుగు బలిగిన వర్గాలు 50%, 70-80% ఉన్నారు. కాబట్టి ఇలా ఉద్యోగాలు ఎక్కడ కోల్పోతే అన్న మనోధైర్యం కోల్పోయినటువంటి దళితులు ఈరోజు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీలు, ఈ బడుగు బలిగిన వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ కాకుండా చూసినందుకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రికి మేము హృదయపూర్వకంగా జైభీం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవగాహన లేదు. ఎందుకంటే
పూర్తిగా కార్మిక నాయకులకు కూడా లేదు. అసలు మౌలిక సదుపాయాలు కార్మికులకు ఏం కావాలన్న ఉద్దేశము మరి ఇంతవరకు ఎవరు అది అటువంటి చొరవ చూపలేదు. కేవలం మన ముఖ్యమంత్రి గారు మహిళలకు టాయిలెట్స్ కానీ ఏదైతే మన ఈ డ్రైవర్లు మరి కళ్ళు కనిపించలేని పరిస్థితుల్లో వాళ్ళకు వేరే ఉద్యోగం ఇంతకుముందు వాళ్ళని రిమూవ్ చేసే సందర్భాలు ఉండే. గతంలో వాళ్ళు కళ్ళు కనిపించకపోతే అన్ఫిట్ చేసేసి బయట వేరే ఉద్యోగం ఇవ్వకుండా అతను బయటికి వెళ్ళే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఎవరైతే ఫిట్ లేని వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా మహిళలకు ఏదైతే టాయిలెట్స్ ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి కార్మిక నాయకులకు లేని ఒక అవగాహన మన ముఖ్యమంత్రి గారికి ఉన్నదంటే మేము అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీలో దళిత ఏదైతే వర్గాలు అయితే ఉన్నాయో, బహుజనులు అయితే ఉన్నారో, ముఖ్యంగా ఉద్యోగం మీద ఆధారపడ్డటువంటి వ్యక్తులు కాబట్టి ఆస్తులు అనేది ఉండవు ఈ దళితులకు. ఈ ఉద్యోగమే ఆస్తి కాబట్టి ఉద్యోగం కోల్పోకుండా మళ్ళా మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్టీసీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం చేయడం కూడా ఆర్టీసీ బతికించినందుకు ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మరి ఇంకా మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో యూనియన్లు మేమందరం కూడా యూనియన్లను పక్కకు పెట్టడం జరిగింది. కనీసం ఇప్పుడు ఓన్లీ అసోసియేషన్ కూడా మేము ఏదైతే రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి అయితే సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాల గురించి మేము మేనేజ్మెంట్తో మాట్లాడతాం. కానీ ఏదైతే మన డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు మేము ఏది మాట్లాడము. ఆర్టీసీల హక్కుల గురించి ఏదైతే దళితులకు ఉన్నటువంటి సమస్యల మీద మేము అడుగుతామో దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఆ దళితులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ మరి ఆర్టీసీలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే కాలంలో అన్నీ నెరవేర్చాలని పూర్తి విశ్వాసం ఉన్నదని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నేను కోరుతా ఉన్నాను.